ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ఉదయకాలపు ప్రార్థన కూడికలు 4 గంటల నుంచి 6 గంటల పాల్పొందడం, మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, మన యొక్క అవసరతలను, అలాగే లోకంలో ఉన్నటువంటి సమస్యలను, మన కుటుంబంలో ఉండే సమస్యలను పరిష్కారం చేయడానికి, అనేక ఆత్మల రక్షణ భారమై మనము కూడా ఒక కివిటీలు వలె వెలిగించబడి అనేక మందిని వెలిగించడానికి ఒక మంచి అవకాశం ఉన్నది. వీటిని ఉపయోగించుకుని మనమందరం కూడా దేవుని కొరకు ఉపయోగపడదాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 27వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27-29 వచనం వరకు. అసలు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చాలు. ఏ శరీరియో దేవుని యొక్క అతిశయింపకుండునట్లు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం అనుకున్నట్లుగా మనకి కావాలి అనుకునే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేయడు. అలాగే ఒక్కొక్కసారి మనం దేవునికి ఏమో ఉపయోగపడతాము అని చెప్పేసి మనం అనుకుంటాం. అప్పుడు కూడా ఒరే నాయన నువ్వు పట్టుకుంటానికి వీలు లేదని చెప్పేసి దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఆయన నీ పని ఉంది అని చెప్పి ఆ వ్యక్తిని ఉపయోగించుకుంటాడు. అలాగే ఎవరైనా తృణీకరించేటటువంటి వారు మేమే ఎన్నుకోబడతాము అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే కనుక వారిని కూడా ఏమంటాడంటే, నీ టైం అయిపోయింది, లేకపోతే నీ పని లేదు, లేకపోతే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు, అటువంటప్పుడు నీవు ఖచ్చితంగా ఎన్నుకోబడినటువంటి స్థానంలో నీవు మాత్రం ఖచ్చితంగా నా చేత తృణీకరించబడుతున్నావు అని చెప్పేసి దేవుడు ఎన్నుకోబడినటువంటి వారిని కూడా ఏం చేస్తాడంటే దేవుడే తృణీకరిస్తాడు. అందుకనే మనకు మనం సొంతంగా నిర్ణయం తీసుకోవటం మంచిది కాదు. కనుక దేవుని యొక్క నిర్ణయానికి మనము ఆమోదపరచాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అలాగే మనం ఏదైనా మన వల్ల అవదు అని మీరేమో అనుకోకండి. ఎందుకంటే దేవుడు మీ ద్వారానే ఈ యొక్క కార్యములను కూడా దేవుడు చేయగలడేమో. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా మనం చూస్తే, రెఫరెన్స్ తీయటానికి టైం లేదు కనుక త్వరగా చెబుతాను. గొలియాతు 6 మూరల జానుడి ఎత్తు కలిగినటువంటి వ్యక్తి, చాలా బలమైనటువంటి యూదుడు, చాలా బలమైనటువంటి వ్యక్తి, అయితే చాలా పేరు ప్రతిష్టలు సంపాదించిన వాడు. ఆ ఫిలిష్తీయులలో చాలా గొప్ప బలశౌర్యం కలిగిన వాడు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇశ్రాయేలీయులకు సపోర్ట్ సరైన ఆదరణ లేనప్పుడు సౌలు కూడా ధైర్యం చేసి రాజుగా తన స్థానాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏది అవ్వలేనప్పుడు గొర్రెలను మేపుకునేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చిన తర్వాత సౌలుతో చెప్పినటువంటి మాట చూసుకుని ఆ ఫిలిష్తీయుడైనటువంటి ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి గొలియాతు మాత్రమే ఆ యొక్క ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును దావీదు మాత్రమే గెలిపించాడు. ఇశ్రాయేలుని గెలిపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే గొర్రెల కాపరి. ఇక్కడ ఎంతోమంది సైనికులు ఉండొచ్చు, ఇక్కడ రాజుగారు ఉండొచ్చు, కానీ అక్కడ దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు ఒక వ్యక్తిని. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము అవునని కానీ కాదని కానీ మనం చెప్పజాలం కదా. ఇది కూడా దేవుని యొక్క వాక్యమే. అవునని కానీ కాదని కానీ మనం చెప్పజాలం. మన చేతుల్లో ఏమో లేదు.
ఇది దేవుని నిర్ణయమేమో అనే ఉద్దేశంతో కూడా మనం అంగీకరించాల్సిందే తప్ప దాన్ని ధిక్కరించి మనం మాట్లాడటానికి అవకాశం ఉండదు. అయితే అలా ధిక్కరించినటువంటి సందర్భంలో సౌలు కూడా ఏమైపోయాడు? దావీదును దేవుడు నిర్ణయించుకోవాలని అనుకున్నప్పుడు సౌలు ఏం చేయగలడు? సౌలు చేసిన పొరపాట్ల వల్ల ఒకసారి సౌలును అణచడానికి కూడా ఏం చేయొచ్చు? దేవుడు ఎన్నుకోబడి రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఏం చేయొచ్చు? ఒక్కోసారి దింపేయచ్చు. అటువంటప్పుడు దాన్ని ఎవరేమనగలరు? అంచేత దేవుని యొక్క నిర్ణయానికి మనం అడ్డు చెప్పకూడదు. అలాగే దేవుని యొక్క నిర్ణయంలో మనం ఉపయోగపడేటట్లుగా సిద్ధపడటానికి మనం కూడా సిద్ధపడాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే ఒక కుష్ఠరోగి ఎందుకు అంటే అతను శతాధిపతి, పరాక్రమశాలుడు, సైన్యాధిపతి, అతను చాలా బలశౌర్యం కలిగిన వ్యక్తి. కానీ అతనికి దీర్ఘకాలం ఒక వ్యాధి ఉంది. ఏంటి అని అంటే కుష్ఠు వ్యాధి. ఈ కుష్ఠు వ్యాధి ఉంటే ఎంతమంది డాక్టర్ల దగ్గరికైనా అతను వెళ్ళొచ్చు, ఎన్ని చోట్లకైనా వెళ్ళొచ్చు. కానీ ఎన్ని చోట్లకి వెళ్ళినా పరిష్కారం కాలేనటువంటిది ఒకసారి ఒక దేశం మీదకి యుద్ధానికి వెళితే ఆ దేశం ఇశ్రాయేల్ దేశం. ఆ ఇశ్రాయేల్ దేశంలోంచి ఒక పనికెత్తిగా నా భార్యకు సహకారిగా ఉంటుందని చెప్పేసి ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చాడు. ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో పెట్టిన తర్వాత ఆమె ఏమవుతుంది? ఇప్పుడు ఆమె పనిగెత్తే సహకారంతే తన భార్యకు. అయితే ఎంతమంది మాటలు విని ఎన్నెన్నో చోట్ల తిరిగినటువంటి కుష్ఠవ్యాధిగ్రస్తుడైనటువంటి ఈ యొక్క నయమాను ఆ చిన్నదాని మాట తీసుకున్నాడు. ఆ చిన్నదాని మాట తీసుకుని ఒకరోజు ఇశ్రాయేలు దేశం వెళ్ళాడు. సేవకుని దగ్గరికి వెళ్ళాడు. సేవకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత సేవకుడు ఎలా చెబితే అలా చేశాడు. చేసిన వెంటనే ఆ యొక్క కుష్ఠవ్యాధి నుంచి విడుదల పొందగలిగాడు. ఎప్పుడు ఆ యొక్క సమస్య నుంచి విడుదల పొందలేనటువంటి వాడు ఎందుకు? ఇశ్రాయేలీలు చిన్నది వచ్చినప్పుడు ఆమె మాట చెప్పిన వెంటనే జరిగింది ఏంటంటే ఇశ్రాయేలీలకు మంచి పేరు రావాలని, ఇశ్రాయేలీల ద్వారానే దేవుడు కార్యము జరిగించాలని అనుకున్నాడు. కనుక ఆ చిన్నదాని మాట మాత్రమే ఆ నయమాను యొక్క కుష్ఠరోగం నుంచి విడుదల పొందగలడానికి అవకాశం ఏర్పడింది. ఎప్పుడూ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది పవిత్రమైనటువంటి వారు ఉన్నారు. కానీ మరియను ఎన్నుకున్నాడు. మరియను ఎన్నుకుని ఆ మరియమ్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంతమంది స్త్రీలు ఉన్నారు. అయితే అలాగే మనం చూస్తే ఒక చోట మరొక వ్యక్తిని మనం చూడొచ్చు. సుకారు అని ఊరునకు సాక్ష్యం ఇచ్చి ప్రభువునొద్దకు నడిపించడానికి తృణీకరించబడిన సమరయ స్త్రీ అని. సమరయ స్త్రీ అందరి చేత తృణీకరించబడుతూనే వచ్చింది. కానీ ఆమె వల్ల ఆ ఊరికి మార్పు వస్తుందని ఎవరూ అనుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఊరికి మార్పు రావడానికి సమరయ స్త్రీయే కారకురాలు అయ్యింది. యేసుక్రీస్తు ప్రభువారితో వాదించింది ఆ బావి దగ్గర. నీకు జీవజలకు నీళ్ళను ఇస్తాను అని అంటే ఆమె నవ్వింది, హేళన చేసింది, వెటకారం చేసింది, వ్యతిరేకించింది. కానీ చివరికి ఆమె చదువు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనడు. చాలు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పారో ఆ మాటను ఆమె విసర్జించింది, వ్యతిరేకించింది. కానీ చివరికి ఈయన మాటలే అమృతమని, ఈయన మాటలే విలువైనవి అని, ఈయన మాటలే మనకి నిత్యజీవం ఇవ్వగలమని అంగీకరించింది. అంగీకరించిన తదుపరి ఆమె ఎంతమందిని మార్చిందో, యేసు ప్రభు వారి దగ్గరికి ఎంతమందిని తీసుకొచ్చిందో మనం చూడవచ్చు ఆ వాక్యంలో. అందుకనే మనం ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేయడానికి అవకాశం లేదు. అలాగని చెప్పేసి మనమే ఎన్నుకోబడతాము అని అనుకునేటువంటి స్థానం మంద కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉన్నదో అది మాత్రమే జరుగుతుంది. ఎన్నికైనటువంటి వారిని పడగొట్టవచ్చు, ఎన్నికలైనటువంటి వారిని దేవుడు
వాడుకోవచ్చు. అందుకనే దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం కట్టుకుని ఈ యొక్క కుటుంబాలలో మన జీవితాల్లో ఎప్పుడు కూడా పెద్దోడు అంటాము, చిన్నోడు అంటాము, లేకపోతే పెద్ద పాప తెలివైంది, చిన్నోడు తెలివైనడు, లేకపోతే ఇలాగేదో అని అంటాం. కానీ దేవుడికి ఎవరు అవసరమో అది దేవుడే నిర్ణయించుకుంటాడు. దేవుడు నిర్ణయించుకున్న తర్వాత మనం కాదంటానికి అవకాశం లేదని, అందుకనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నన్ను ప్రభువు వాడుకోలేడు అని దిగులు చెందే కంటే ప్రభువు వాడుకుంటాడు. తన పని కొరకు నేనే అవసరం అనుకుంటే ఆయన వాడుకుంటాడని చెప్పేసి దిగులు పడుతున్నటువంటి వారు కూడా ఖచ్చితంగా దేవునికి లోబడితే దేవుడు అనేకమైన ఘనమైన కార్యాలు చేయగలడు. అయితే నేను ఎంతకాలం ఈ జీవితకాలాన్ని వ్యర్థపరుచుకున్నాను అని మనం ఒకసారి అనుకుంటాం. ఎందుకనంటే అమ్మో దేవుడు నన్నే వాడుకోబోతున్నాడు ఏంటి, ఒకరోజు నేను ఏమాత్రం యోగ్యత కలిగిన వ్యక్తిని కాదు అని అనుకున్నాను, కానీ నన్నే దేవుడు ఇంత గొప్ప స్థానంలో తీసుకుని వచ్చాడని చెప్పేసి మనమే ఒకరోజు ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభువుకు ఉపయోగపడాలా లేదా అని మనం ఆలోచిస్తే ప్రభువుకి మనం ఉపయోగపడగలము అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, శక్తి సామర్థ్యాలను బట్టి మాత్రం కాదండి, సమర్పణ కలిగి ఉంటే చాలు. ఏంటది? మరొకసారి చెప్పండి మీరు. మన శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించుకునే విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఎలాగ వాడుకోవాలో ఆయనకు తెలుసు. అందుచేత మన స్వాధీనంలో మనం ఉంచబడి, మనమందరము కూడా ప్రభు స్వాధీనంలో ఉంచబడి, ఈ లోకములో ఉండేటువంటి మెప్పుల కొరకు మనం ప్రతిపించే కంటే, ఈ లోకములో ఉన్నటువంటి వారు ఎన్నుకునేటువంటి ఎన్నిక కంటే దేవుడు ఎన్నుకునేటువంటి ఎన్నికను మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదని, ఆయన కొరకు మనం ఉపయోగపడాలనుకుంటే ఎక్కడ ఉన్నటువంటి వారిని ఎక్కడ తీసుకుని వస్తానన్నాడు ఆయన. ఎక్కడ ఉన్నటువంటి వారిని అతిశయపడేటటువంటి వారు ఉంటే వారి ఎదుట సిగ్గుపరచడానికి, వారి సిగ్గుపరచబడగలిగినట్లుగా వేరే వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటానన్నాడు. బలవంతులైనటువంటి వారి మధ్య వారిని సిగ్గుపరచడానికి ఏం చేశాడు? బలహీనమైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటానన్నాడు. అలాగే ఎన్నికైనటువంటి వారు వ్యర్థం చేస్తారు ఒక్కోసారి, అయితే వారి దగ్గర కూడా నీచులైనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటానంటున్నాడు. తృణీకరింపబడిన వారిని అంటే మనము ఎవరు కొంతమందిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు, కానీ సెలెక్ట్ చేసుకున్నా మనం ఏం చేస్తాం? తృణీకరిస్తాం. కానీ తృణీకరించినటువంటి వారిని కూడా దేవుడు ఏమనుకుంటున్నాడు? బాబు కంగారు పడకు, అమ్మా నువ్వు కంగారు పడకు, నీకు ఒక టైం ఉంది, నీకు ఒక టైము నీకు నేను ఇవ్వబోతున్నాను అని చేత అందరూ చేదరించుకున్న తర్వాత నేను నిన్ను ప్రేమిస్తాను అని అంటాడు. అటువంటి సమయంలో కూడా మనల్ని మనం జాగ్రత్తగా అందరి చేత విసర్జించబడుతున్నామేంటి, అందరి చేత మనం చేదరించబడుతున్నామేంటి, అసలు ఎవరికో ఉపయోగపడటం లేదంటే మనం అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి ఉపయోగపడినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన కొరకు ఒక సమర్పణ కలిగినటువంటి జీవితం కలిగి ఉంటే కనుక ఆయన మనల్ని అందరినీ వాడుకుంటాడు. ఎప్పుడు మనం సిగ్గుపడాల్సిన పని లేదు. అందుకనే తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా తెలియపరుస్తున్నాడు. దేవుడు ఆ రీతిగా ఎవరైతే వారిని వారు పరిశుద్ధపరచుకుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు ఉపయోగపడగలిగినటువంటి సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి ఎవరైతే సిద్ధపడతారో వారందరినీ కూడా దేవుడు తన పని నిమిత్తమై వాడుకొనుగాక. ఆయన ఉపయోగార్థమై ఆయన వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు ఎవ్వరూ అడ్డు చెప్పకూడదు. మనల్ని ఆయన వినియోగించుకోవాలని అనుకుంటే కనుక ఆయన పనికి ఆటంకంగా మనం మారకూడదు. మన అందరం కూడా దేవుని పరిచర్యలో భాగంగా ఆయనతో మంచి సహవాసం కలిగి ఉందుముగాక.